ప్రజామిత్ర న్యూస్ టీవీ ఛానల్కు స్వాగతం. ఇంగ్లాండ్లో ప్రతిష్టాత్మకమైన గ్లోబల్ హెల్త్ అవార్డును స్వీకరించిన క్యాన్సర్ శస్త్రచికిత్స నిపుణులు విఎం శంకర్రెడ్డి ఆత్మీయ సత్కార సభను ఆదివారం హెచ్ఆర్ కన్వెన్షన్ హాల్ నందు భారతీయ హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఐక్యవేదిక అధ్యక్షులు కల్లూరు విజయానందరెడ్డి, అవార్డు గ్రహీత విఎం శంకర్రెడ్డి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, భారతదేశం నుంచి ముగ్గురు సెలెక్ట్ అయితే ఆ ముగ్గురులో సౌత్ నుంచి మన కడప జిల్లా బిడ్డగా సెలెక్ట్ అయ్యి మా అన్నగారు ఈ అవార్డు ఇంగ్లాండ్లో లండన్లో పార్లమెంటు భవన్లో తీసుకోవడం జరిగినది. ఇటువంటి కార్యక్రమం జరగడం అంటే మన కడపకే కాదు సౌత్కే గొప్ప గర్వకారణం. భారతదేశంలో కూడా ఇటువంటి వైద్యుడి బలంగా ఉందని చెప్పేసి గుర్తించి ఇవ్వడం అనేది మనము మన భారతదేశంలో కూడా ఎంతో ఉన్నతంగా మన వాళ్ళు సంతోషపడాల్సింది. కాబట్టి ఈ అవార్డును ఇచ్చినందుకు గాను మన అంతా కడప జిల్లా అందరూ కలిసి ఆత్మీయ సత్కార సభ ఏర్పాటు చేయాలి. కాబట్టి దీనికి మా అందరి ప్రజలకందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తాను. దేశంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, నార్త్ ఈస్ట్లో అస్సాం, త్రిపుర ఈ అన్ని రాష్ట్రాల్లో కూడా మన సర్వీసెస్ ఉన్నాయి. అంతర్జాతీయంగా కెన్యా అది ఆఫ్రికాలో ఒక భాగమైన దేశం, అంతవరకు కూడా మన సర్వీసెస్ అనేది అందుతున్నాయి. ముఖ్యంగా ఈ సర్వీసెస్ అన్నీ చేస్తున్నందుకు నన్ను ప్రత్యేకంగా గుర్తించి వరల్డ్ హెల్త్ వాళ్ళు గ్లోబల్ హెల్త్ ఆర్గనైజేషన్ తరఫు నుంచి గ్లోబల్ హెల్త్ అవార్డ్స్లో సర్జికల్ ఆంకాలజీ అంటే క్యాన్సర్ శస్త్ర నిపుణులలో మొట్టమొదటి స్థానంలో మన 4 ఖండాల్లో ఐరోపా ఖండము, అమెరికా ఖండము, భారతదేశము, ఆఫ్రికా ఈ 4 ఖండాలకు గాను అత్యుత్తమ సర్జికల్ ఆంకాలజిస్ట్గా వెన్నుకున్నందుకు గ్లోబల్ హెల్త్ అవార్డు వాళ్ళకి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. అదేవిధంగా ఈ వచ్చిన అవార్డును గుర్తించి కడప జిల్లా వాసులు అందరూ కూడా నా బంధువులు కానీ నా మిత్రులు కానీ అందరూ నన్ను గొప్పగా ఈ కార్యక్రమానికి వచ్చి నన్ను అభినందించినందుకు అందరికీ ధన్యవాదాలు. వీటన్నిటికీ కారణమైన భారతీయ హిందూ ఐక్యవేదిక ఏదైతే ఉందో అది దీన్ని మొట్టమొదటగా ఈ రికగ్నిషన్ అందుకొని భారతీయ హిందూ ఐక్యవేదిక వాళ్ళు చేసిన ఈ గొప్ప సన్మాన కార్యక్రమానికి నా తరఫున, నా కుటుంబం తరఫున, నా వైద్యం సంబంధించిన అందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను. ఇది ఏ సన్మానం అనేది మనం ఒకటే అనుకునేందుకు లేదు. ఈ భారతీయ హిందూ ఐక్యవేదిక వల్ల నాకు జరిగిన సన్మానం గొప్ప సన్మానంలో వీటికి గాను నా బాధ్యత ఇంకా పెంచుతూ ఇంకా నా వైద్య వృత్తి ఇంకా గొప్పగా చేయాలని చెప్పి కోరుకుంటూ మీరందరూ నన్ను ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.